Members of the press, friends, guests, we are very thank you for being here today. Okay. Okay. We are extremely excited to introduce రెండు projects upcoming we introduce చేయబోతున్నాము. First, the Scary House reality show, and we are open for applications now. రియాలిటీ షో అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్స్ టెలివిజన్ రియాలిటీ షో అని 24 hours ఉంటుంది. ఐ థింక్ మీరు కొంచెం ఫెమిలియరే ఉండుండొచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లోపల ఉంటారు, అండ్ దెన్ ఐ లీవ్ ద రెస్ట్ టు ద అప్కమింగ్ అనౌన్స్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ జాంబీ సిటీ మూవీ. ఇప్పుడు వీఆర్ అనౌన్సింగ్ కాస్టింగ్ ఆల్సో జాంబీ సిటీ మూవీ అనేది. సో ఈరోజు మీరు జాంబీ సిటీలో ఏం చూసారో, వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ జాంబీ సిటీ లోపల మీరు మూవీ లోపల చూస్తారు. మూవీలో చూసింది ఎలా చూస్తారో మూవీలో కనిపించేది ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద 2 exciting projects we are very excited to announce. And ఇక్కడ వాట్ ఇస్ మ్యాజిక్ డిస్ట్రిక్ట్, కమింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ టుడే. మ్యాజిక్ డిస్ట్రిక్ట్ అనేది ఇట్స్ ఇన్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ 6th floor. మ్యాజిక్ డిస్ట్రిక్ట్ ఒక హబ్. వీ హ్యావ్ 7 exciting వాక్ త్రూ కాన్సెప్ట్స్. సో మూవీ అంటే ఏంటి, మూవీ అనేది మీరు చూస్తారు. ఇట్స్ నాట్ జస్ట్ సంథింగ్ దట్ యూ వాచ్ ఆర్ ఒక వాక్ త్రూ లాంటిది కాదు, బట్ యూ బికమ్ దీంట్లో ఒక పార్ట్ అయిపోతారు ఈ ఎక్స్పీరియన్స్లో. జాంబీ సిటీ ఇక్కడ ఒక గుడ్ ప్యాకేజ్ ఫర్ అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక ఫ్యామిలీ వచ్చాక దెల్ బి కిడ్స్, పెద్దలు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. జాంబీ సిటీ అనేది ఫర్ ఆల్ ఏజెస్, కానీ ఐ వుడ్ సే అబౌవ్ 8 years, ఎందుకంటే కొంచెం హై ఇంటెన్సిటీ ఫియర్ లెవెల్ ఉంటుంది. సో అబౌవ్ 8 years జాంబీ సిటీ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ యూ, ఒక మంచి అడ్రినలిన్ రష్ కోసం. అండ్ ప్రాపర్ 15 to 20 minutes ఎక్స్పీరియన్స్ వాక్ త్రూ. ఇప్పుడు మళ్ళీ యూత్ వచ్చేసి ఒక ప్రాపర్ 1 hour 2 hours స్పెండ్ చేయాలి అంటే వీ హ్యావ్ స్కేరీ ఎస్కేప్ రూమ్స్. ఇక్కడ ఎస్కేప్ రూమ్స్ అండ్ కంప్లీట్లీ స్కేరీ థీమ్డ్ ఎస్కేప్ రూమ్స్. 1 hour యూ విల్ బీ లాక్డ్ ఇన్ సైడ్. ఇందులో కూడా వీ హ్యావ్ ఆప్షన్స్, మీడియం టు హై ఇంటెన్సిటీ ఫియర్ లెవెల్ అండ్ హై ఇంటెన్సిటీ ఫియర్ లెవెల్. నార్మల్గా ఎస్కేప్ రూమ్స్ అనేవి ఇట్ బీ డిపెండెంట్ ఆన్ డిఫికల్టీ లెవెల్ మీద చెప్తారు. ఇక్కడ వీ హ్యావ్ ఫియర్ లెవెల్ బికాస్ వీఆర్ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఫియర్ కాన్సెప్ట్స్, రైట్? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్ల అండర్ 8 years, వాట్ డు దే హ్యావ్? మాల్లో ఏముంటుంది? దే హ్యావ్ బూబూ హౌస్. వీ హ్యావ్ అ బూబూ గోస్ట్ హియర్ ఫర్ ద కిడ్స్, జూనియర్ స్కేరీ హౌస్. అండ్ మళ్ళీ వీ హ్యావ్ ద లెజెండ్ స్కేరీ హౌస్. పాస్ట్ 20 years నుంచి ఇట్స్ రూలింగ్ ద హారర్ కాన్సెప్ట్స్ ఇండస్ట్రీ. యాజ్ మై డాడ్ తావా శ్రీనివాస్ గారు introducers of horror concepts to India. ఆయనే హారర్ కాన్సెప్ట్స్, వాక్ త్రూ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాకి, అండ్ దాట్స్ వై ద విన్నర్ ఆఫ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. అండ్ నెక్స్ట్ మనకి phase 1 కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటున్నాం ఈరోజు. phase 1లో జాంబీ సిటీస్, ఎస్కేప్ రూమ్స్ అండ్ జూనియర్ స్కేరీ హౌస్. సో ఈ ప్రాజెక్ట్ ఒక మంత్స్ ఆఫ్ క్రియేటివిటీ, ప్లానింగ్ అండ్ టీమ్ వర్క్ అండి. చాలా ప్లేసెస్, యూనిక్ ప్లేసెస్ వెళ్ళి చూసి వచ్చి, మన ఇండియాలో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ థాట్స్ వచ్చేవి ఏంటి? ఇట్స్ ఐదర్ ఒక రెస్టారెంట్ అయినా, లేకపోతే మూవీకి వెళ్దాం, లేకపోతే మాల్, అంతే కదా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంచెం డిఫరెంట్గా ఒక ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేద్దాం ఒక ప్లేస్లో ఏంటి అంటే మ్యాజిక్ డిస్ట్రిక్ట్ గుర్తొస్తుంది. ఇప్పుడు మ్యాజిక్ డిస్ట్రిక్ట్లో ఒక హాఫ్ డే ఆర్ ఐ వుడ్ సే ఒక 1 full day మంచిగా రిలాక్స్ అయ్యి స్పెండ్ చేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. we open the gates to everyone. Please come experience this. I'm sure you're going to love it. phase 2లో మన ఇండియాలో కాదు, ఏషియాలోనే లేని కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఒకటి హాహా హౌస్. అంటే మనం చిన్నప్పుడు చూసినప్పుడు ఎగ్జిబిషన్లో అద్దాలు, అది కాదు. కంప్లీట్ లోపలికి ఎంటర్ అయితే నేను గ్యారంటీ ఇస్తాను, మీరు నవ్వకుండా బయటకు వస్తే మీ టికెట్ డబ్బులు వాపస్ ఇస్తాను. అంత సరదాగా డిజైన్ చేసాము. నెంబర్ 2 మ్యాజిక్ మ్యూజియం.
మీరు మ్యాజిక్ మ్యూజియం అంటే ఇక్కడ లోపలికి వెళ్తారు కానీ ఏం జరుగుతుందని మీరు నమ్మలేరు. మీరు సడన్గా పొట్టి వాళ్ళు అయిపోతారు, సడన్గా పొడుగు వాళ్ళు అయిపోతారు. అది అండర్ ఫిట్ అవుట్స్ అది కూడా 1-2 monthsలో ఓపెన్ చేస్తున్నాము. థర్డ్ వన్ ఈజ్ ఇల్యూజన్ హౌస్. ఇల్యూజన్ హౌస్ అంటే మీ లోపలికి వెళ్తే న్యూస్లో చూస్తాం గెలాక్సీ లేకపోతే అంతరిక్షం అని, అందులోకి వెళ్ళిపోతారు మీరు. ఈ 3. సో ఈ 3 1-2 monthsలో ఓపెన్ అవుతాయి. సో ఐ ఎండ్ అప్ హియర్. ఎనీ క్వశ్చన్స్? భారతదేశంలోనే ఇది మొట్టమొదటిగా స్టార్ట్ చేసాం. ఇంకా శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోనే ఇక్కడే స్టార్ట్ అయింది. ప్రపంచం మొత్తంగా ఇక్కడ. అంటే ఇంత పెద్ద ప్లేస్ దొరికి ఇవ్వగలిగిన మాల్స్ ఉండాలి. చిన్న చిన్నవి అయితే స్కేరీ హౌస్లు ఉన్నాయి, ఇంత పెద్ద ప్లేస్ ఉండాలి. నాకు హైదరాబాద్లో ఇంకొక మాల్లో కూడా ఆల్మోస్ట్ సైనింగ్ స్టేజ్లో ఉన్నాం, అది కూడా మంచి మాల్. సో బాంబే, కొచ్చిన్ ఇప్పుడు ఫైనలైజ్ అయ్యాయి. ఢిల్లీ నోయిడాలో స్పెక్ట్రమ్ మాల్, ముంబై సీవుడ్స్ మాల్, వీటిల్లో ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసుకోవాలన్నాం. వీక్ డేస్లో అందరికీ అనుకూలంగా 300 పెడతాము, వీకెండ్స్లో 400. సో మాకు వీకెండ్స్ 400, వీక్ డేస్ హాలిడేస్లో అది పెడతాము. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రయల్స్ నడిచాయి. ఈ ట్రయల్స్లోనే కొంచెం చాలా కష్టమైంది మాకు క్రౌడ్ కంట్రోల్. మేము ఇంతవరకు బోర్డు పెట్టదు ఇక్కడ, ఇది జస్ట్ మాకున్న బ్రాండ్ వాల్యూని బట్టే వచ్చాము అన్నమాట. నేను ఆన్సర్ మా స్టాఫ్తో చెప్పిస్తాను, నేను గొప్పగా చెప్పినట్టుంటుంది. ఎవరైనా అండి, ఎవరైనా మీ ఇష్టం అండి. ఒక్కొక్కళ్ళు ఇప్పటిదాకా నీ ఎక్స్పీరియన్స్లో, నువ్వు టికెట్ కౌంటర్లో ఉంటావు కదా, ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు వస్తున్నారు? 5 times హైయెస్ట్ ఒకరిది. ఒక్కొక్కరు అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని 3rd time 4th time తీసుకొని వచ్చి ఉన్నారు ఇక్కడ 1 monthలోనే. ఎందుకంటే మీరైనా ఇప్పుడు ఇందాక చూశారు గంట ముందు, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ కంపల్సరీ కనిపిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మై ప్లాన్. మీరు ఈ మిషన్ చూసింది నెక్స్ట్ 1 hourలో ఉండదు, కొంచెం మారిపోయి ఉంటుంది. ఆ విధంగా డిజైన్ చేస్తాను దీన్ని. ఇది నేత గొప్పగా పోల్చుకోకూడదేమో, బాహుబలి సినిమా అయినా 3 months అండి. నేను 23 years నుంచి సినిమా చూపిస్తూనే ఉన్నా. అంటే చేంజెస్ నాకున్న అవకాశం, సినిమాలో చేంజ్ చేయలేము. ఇందులో నేను చేంజెస్ చేసుకుంటూనే పోతా. కస్టమర్స్ని అడుగుతా, మీకు ఏం కావాలి, నేను ఎంతనే చేస్తా. ఆ టెక్నాలజీ, ఆ డెడికేషన్ మాకుంది. లేకపోతే చూడండి 23 years నుంచి ఒక కాన్సెప్ట్ మేం పరిచయం చేసింది. ఎక్కడో ఉండి గేమింగ్ జోన్ కొనుక్కొచ్చిన మిషన్స్ కాదు, మేము బుర్రపెట్టి చేసింది. అందుకే ఇది నాకు దాదాపు 14 months తీసుకుంది క్రియేషన్కి. లోపల సెటప్స్ అని ఎన్నోసార్లు తీసేసాం, ఎంతమందిని తీసుకొస్తాం, బాగుందా లేదా అని అడుగుతాం. మా దగ్గర ఉన్నాయి ఫామ్స్ ఉన్నాయి, మా దగ్గర ఒపీనియన్స్ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను, ఎలా ఉంది. ఇంకా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.